ఇంకా అల్లం పేస్ట్ ఇంకా ఇంకా మా సర్వీస్ కాక వంట చేస్తుండు. చికెన్ తర్వాత ఫిష్ వండుతాం. పొగకి వీడియో ఫ్రెండ్స్, అడవి మామిడికాయలు గొచ్చ మామిడికాయలు అంటారు. ఇంతే లావు ఉంటాయి. రెండుసార్లు ఫ్రెండ్స్ గుత్తులు కాసినాయి. ఇక అందరు కలిసేసి బాటిల్లో నింపు. గిన్నె కావాలి. ఉప్పు, కారం, పసుపు ఏడుంటుంది. ఈ కవర్లో ముక్కలు పచ్చళ్ళ ఉప్పు, కారం, పసుపు కావాలి. ఇంతంత చిక్కడు వస్తుందా? గిన్నె ఖాళీ చేద్దాం. గిన్నె ఖాళీ తొలగిందంతమ్మది. రాయి పెట్టడం రాలేదు. కారం వేస్తుండు. కారం లైట్ అయ్యి మళ్ళీ దాంట్లో కావాలి కదా. ఓకే ఏది గిన్నె ఖాళీ చేయాలి. ఇర్ఫాన్ బాటిల్ చూడు అన్న దగ్గర. 2 లీటర్ బాటిల్ కడిగి దాంట్లో గిన్నె జాగ్రత్త. గిన్నె మాట్లాడండి. చికెన్లో కారం, పసుపు, అన్న మా చేపలన్నీ అమ్మేస్తుంది. వీడియో ఒకసారి యూజ్ చేసి ఇది వాటర్ ఫాల్స్ అటు చూపి బాబు. అటు వాటర్ ఫాల్స్కి వెళ్ళి చూసి పడుతున్నా నీకు. ఇక్కడికి రా. ఇక్కడ కనపడుతుంది. కొద్దిగా వచ్చావు. ఈగల టార్చర్ ఎక్కువైంది మాకు. అది వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ జలపాతం. నేను ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడుతుండు. అడవిలోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. షోలలో ఈగల గోలు తట్టుకోలేకపోతున్నాం అండి. ఒకటే టార్చర్ చేస్తున్నాయి ఈగలు అడవిలా. దురుపుకొని చేతులు వస్తున్నాయి మాకు. ఇదంతా ఫారెస్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. తమ్ముడు నూనె ఎంత తమ్ముడు? హంటింగ్కి వచ్చి మామిడికాయలు, అడవి మామిడికాయలు ఇవి. మా కాకా వచ్చిండు. ఇవన్నీ తీసుకుపోయి పచ్చడి పెడతాడంట. సర్వర్ పాషా, సంగయ్య, ఆయన ఇర్ఫాన్, ఆయన నాగేశ్వరన్న, సర్వేసు, బాబీ, నేను. ఫిష్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ: చిటికెడు పసుపు,
తగినంత కారం, సరిపడా ఉప్పు, ఇక్కడ తగినంత నూనె, ఇస్తున్నా. నూనె ఎక్కడ ఉంది కాక? లోపల వేసి మొత్తం మిక్స్ చేసి పేస్ట్ మొత్తం ముక్కల కంటేలా చేసి అల్లం పేస్ట్ వీలేనా? అల్లం పేస్ట్, గరం మసాలా మసాలా అల్లం పేస్ట్ వేసి కలిపి పౌడర్ మిక్సీ, అల్లం పేస్ట్ వేయండి కొంచెం. చికెన్ అయితే మాకు అలా పెడితే చాలు. చింతపండు ఓకే, మిక్స్ చేయండి అంగయ్య గారు, మిక్స్ చేయండి మొత్తం. మిరపకాయ పచ్చడి దీనికి ఏమైనా మామిడికాయ పచ్చడి వేస్తారా? కొంచెం మామిడికాయ పచ్చడి, ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా మామిడికాయ పచ్చడి వేస్తున్నాం. ఏంది అన్న, ఇది కొత్తిమీర ఇక్కడే ఉంది. ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా మామిడికాయ పచ్చడి వేస్తే అదుర్సు. ఆయన కష్టపడేది ఇప్పుడు కాదు, రేపు ఆయన బిడ్డ పెళ్ళి చెప్పాము. ఒక అర్ధ గంట సేపు ఇవి నానితే ముక్కలకి మన మామిడికాయ పచ్చడి పేస్టు, అల్లం పేస్టు, కారం, ఉప్పు, పసుపు అన్నీ మంచిగా దట్టి అర్ధ గంట సేపు పక్కన పెడితే మంచిగా ఊరుతాయి. ఆ తర్వాత ఎంపుకొని తినాలి. ఇది ఒక పీసులు ఇలా వచ్చినా చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక అర్ధ గంట సేపు పక్కన పెడితే మంచిగా నూనె పోసి కళాయిలో పెట్టుకొని నూనె పోసుకొని వేపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సీలేరు ఫిషింగ్కి వచ్చాము. ఫిషింగ్కి వస్తే ఇక్కడ లోకల్ మాస్టర్స్ మనకి పరిచయం అయ్యారు. పరిచయం అయితే వీళ్ళతోని మనం ఆడే ఫిషింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. చాలా బాగుందని వాళ్ళు కూడా మనకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒక రోజైనా ఇట్లా రిలాక్స్ కోసం వెళ్ళేసి ఇలాంటి వాతావరణంలోనే ఆహ్లాదకరంగా తిరిగి మంచి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ ఫిష్ ఫ్రై. జెన్కో ఎంప్లాయీస్ ఉన్నారు సార్ దీంట్లో. ఆయన జెన్కోనే, ఇతను వీళ్ళ డాడీ కూడా ఎంప్లాయ్. 2 lakhs వాళ్ళ డాడీ, 2,20,000 వాళ్ళ డాడీకి. అక్కడ బాగుంటాయి జీతాలు. అన్న మీరు చేశారు చూడండి, నాకు ఫోన్ చేశారు, చెప్పలేదు. మాట్లాడతారా? ప్రస్తుతానికి పెరిగింది ముందు ముందు. అదే మనోడు చెప్పిండు 100 కిలోమీటర్స్ కానీ ఉన్నది బట్టి ఫ్రెష్ ఉమెన్ అంటే
వాళ్ళ దాంట్లో మీరు ఇక్కడ వచ్చి దీని గురించి మాట్లాడండి. మీరు అక్కడ వీడియో రికార్డ్ అవుతుంది, మీరు దేశాల గురించి వెళ్ళిపోయారు. మన దగ్గర దాని గురించి మాట్లాడి దేశాలు మనకు వద్దు. ఇప్పుడు ఆన్లోనే ఉంది, ఆన్లోనే ఉంది. అక్కడ మంచిగా అన్న యూట్యూబ్ లో చూపించండి మీరు. అక్కడికి వస్తాను. ఇప్పుడు తిన్నాక ఫిష్ ఫ్రై అది ఉంటుంది లాస్ట్. ఓకే మీరు చెప్పను. ఫిష్ పట్టి ఫిష్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. హలో బంద్ చేయి కదన్నా అన్న మామూలు మాస్టర్ కాదు అన్న, అన్నిట్లో ఉన్నాడు. ఏదైనా అవలేలా చేస్తాడు. బాబీ దాన్ని కొద్దిగా చూడు. వంట చేస్తాను. ఫిష్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మంచిగా అనిపిస్తున్నా బాబీ. కొద్దిగా 2 కేజీలు ఒకటి 1 కేజీన్నర ఒకటి ఇది ఇక్కడ పెడతాను. సార్ వాళ్ళు టేస్ట్ చేయమని. సార్ టేస్ట్ చేయండి మా వంట. 4 ముక్కలు వేరే కేజీకి 4 లిక్కర్ వేస్ట్ అయిపోయింది. అక్కడ భోజనం చేసేస్తారు. ఇక్కడ వండుకుంటా పెట్టుకోవాలన్నా. ఇదైతే బాగుంటుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారా? ఎక్కడ రాయి ఉంటే అక్కడే దేవుడు ఉన్నాడు. అట్లా మీరు ఫోన్ ఆపేయండి. తర్వాత మా దగ్గరికి చాలా ఉన్నాయి. రైస్ కొద్దిగా ఫిష్ పట్టి ఫిష్ ఫ్రై చేసుకొని ఇక్కడ వంట చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వంట అయిన తర్వాత మళ్ళీ తినేసి షికార్కి బయలుదేరుతాం. 2 చేపలు తీసుకెళ్ళిపోతాం. 5 పడ్డాయి అనుకో, ఒక 5, 6 పడ్డాయి అనుకో, ఒకటి తీసుకుని మిగతా అమ్మేస్తాం. మిగతా మనకు అనవసరం కదా, తినలేము, వేస్ట్ అయిపోతుంది, అమ్మేసి. తమ్ముడు చెప్పు. అయ్యో ఫ్రంట్ కెమెరా పెడతాను. తమ్ముడు నమస్తే. నమస్తే. ఏం సంగతి? నువ్వెందుకు రాలేదు? సరిపోతే ఏముందా, నేనే పక్కన కూర్చుంటా కదా, ఆటో వేయడం జరిగి రావచ్చు కదా. అట్లా చెప్పు. ఈసారి వచ్చినప్పుడు మాత్రమే మిస్ కాకు. నువ్వు మొన్న సంగతి ఎందుకు, మనం ఉన్నప్పుడు కదా కావాల్సింది. ఉన్నప్పుడు రావాలా? చూసినావా ఫిష్ ఫ్రై ఏందనుకుంటున్నావు? జీలుగు కళ్ళు. మైక్ అక్కడ పెట్టేవా? మైక్ నా దగ్గరే ఉందిగా. నీ దగ్గర కాదు, అక్కడ పెట్టాలి. ఎవరి దగ్గర ఉంది? చెప్పు.
రెండు కేళ్ళు కొట్టిండు రెండు కేళ్ళు కొట్టిండు బ్రహ్మం 1 కేజీ కొట్టిండు సరే ఫిష్ ఫ్రై ఎప్పుడు నీ బర్త్డే ఎప్పుడు బర్త్డే పార్టీ ఉందా లేదా చిత్తులు పెట్టుకుంటున్నావు మరి బర్త్డే ఉంది పార్టీ లేదా పెట్టిన రైతు తినా ఎలా ఉంది గుర్తుకోడు అయితే గుర్తవరం ఉండేది గుర్తుకోడు కానీ పెద్ద బాజారు కానీ ఉంటుంది మళ్ళీ అంటికి చేయాలి కానీ అలా లేట్ అయితే మళ్ళీ పొద్దుపోద్ది బావి ఫిష్ ఫ్రై ఏందా ఏంది ఏందా నువ్వేంది అయ్యేం చెప్ప ఏందా నువ్వు ఏంది సోల్సి పెట్టి నాకు అమ్ముదాం సోల్సి పెట్టి కనపడట్లే నాకు కానీ లేట్ అయితే మళ్ళీ మనం సాయంత్రం షికారు చేయలేం ఓకే మనకు సరిపోతే తాగడానికి కాకా ఇదైతే అయిపోయినట్టు నేను కొండయా అది తాగడానికి ఇద్దరికి సరిపోతాయి కాకా చూడు కవర్ దగ్గర వీడియో కట్ వచ్చేటట్టు అయితే ఒక పని చేద్దాం నువ్వు వచ్చినాక అవి నాకు ఇచ్చే నీకు లంక బిందెలు పెడతా లంక బిందెలు వద్దా చికెన్ ఉందా లంక బిందెలు అంటే తెలుసా నీకు అసలు లంక బిందెలు అంటే బాబు తిను బంగారమే ఉంటది ఆ బంగారం అదొక బంగారం ఇదొక బంగారం బిందె పెడతా ఆ రెండు నాకు ఇచ్చేయి బంగారు బిందెలు పెడుతున్నామ్మా నీకు నాకు ఆ ఇల్లు ఇచ్చేయి అంటావు నువ్వు వచ్చినాక నీ చెవులు బట్టి బ్లేడ్ పెట్టి కోసి మరి తీసుకుంటా నేను ఓకేనా ఇయ్యవా అంటే నువ్వు కూడా తొండి చేస్తావా మూత పెట్టి రైస్ మూత పెట్టి ఫిష్ కర్రీ కూడా ఉందా కాదా అక్కడికి వచ్చిన ఫిష్ కర్రీ కూడా ఉందా కళ్ళు పాటు అన్నావా లేదా సరే నువ్వు డబ్బులు పెట్టి ఇచ్చినా నాకు బాగాలేదు పాజానా పెట్టుకొని తినాలా ఏది నేను బరాబర్ చేస్తా నీకు ముందకాయ 100% అన్నం సార్ కొద్దిగా ఓకేనా సరే చూద్దాం పర్లేదు అండి కొద్దిగా అట్లా తిన్నట్టు అన్న సారీ తీసుకోండి లైట్ గా ఏదో ఒకటి ట్రై టచ్ చేయండి మీ చెల్లేది పాడుకుంటుందా అరన్నా తీసుకోండి బొట్ట దొల్లుతుందిగా దీంట్లో ఓ మై మైసమ్మ తీసుకోపోయి మైసమ్మ చేసుకోరా ఒకటి బాబు ఆనియన్ చేసుకో అన్నంలో ఏదైనా పడితే పక్కరా నువ్వు వచ్చినాక నా కళ్ళు పాటు ఇదే అనుకో దీని మేము మూత అయిపోయిన ఒకటి పడవా చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై ఈరోజు సీలేరు అడవిలోని మంచిగా ఫిష్ పట్టేసి వంట చేసుకొని తింటున్నాం.
ఫ్రెండ్స్ మా కాక మంచి యాక్టివ్ ఉన్నాడు. ఇర్ఫాన్ అటే కూర్చోవలసింది ఇర్ఫాన్, అందరూ ఒకవైపు. నువ్వే కాదు కింది కాడ వేస్తానులే. పోయేటప్పుడు చిన్నింటి కాడ పడేస్తాం మేము. దోడు పెట్టింది లేరుగా ఎట్లా. బిస్కెట్ తిన్నావా పడదగినావా? బిస్కెట్ తిన్నావా పడదగినావా అది చెప్పు. కాకా అక్కడ ఉంది, అక్కడ రాయి మీద పెట్టిన చికెన్ లో కొంచెం సాల్ట్ వేయండి. బిస్కెట్ తిన్నావా పడదగినావా? ఎప్పుడైనా తాగాలనిపించదు అందరం కలిసి బ్యాచ్ అందరం కలిసి అనుకుని పోతాం. వండుకొని అక్కడికి పోతాం. ముందే ఫోన్ చేసి చెప్తా వాళ్ళకి. ఎంతమంది చెప్తారు? 20 ఇక్కడే కాకా కానిచ్చి నువ్వు తిను. దాంట్లో సాల్ట్ కాక కొంచెం వేసిందా? పట్టు కాక చూపట్టు. ఓకే కళ్ళు తాగి చికెన్ తిని చిన్నగా వైజాగ్ మంచిగా ఎంజాయ్ చేస్తాం. మేము పోతే వాళ్ళ కళ్ళు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మాతో పాటు తాగుతారు, మాతో పాటు తింటారు, మంచి ఎంజాయ్ చేస్తాను. భలే ఉంటుంది అన్న పెట్టి. మీరు ఎప్పుడు రాలేదన్న. నువ్వు రోజు పో, మళ్ళీ వారానికి ఒకసారి. కాకా అన్న నేను నువ్వు అందరూ తిన్నాక అయిపోయినా ఫ్రై ముక్కలు లేదా సంగయ్య కాక కారాలకు పంపి అటుపోని ఎప్పుడు తింటే ఉంటాం. కొంచెం అక్కడ కవర్లో ఉంది. ఇవన్నీ కాదు అయిపోయిందా కాక అంతా? అన్నదిరా వాళ్ళు తిన్నాక మనకు పెట్టారు. అందరూ ఒకసారి ఇంకో వీటిని బంద్ చేసిపోవాలి మనం. మన ఎక్కడో ₹1,00,000 ఫైన్ వేశారు వంట చేసుకొని బంద్ చేయకుండా పోతే. అడ్రస్ మందే కాబట్టి ఎత్తుకుంటూ వాళ్ళే వస్తారంట. ₹1,00,000 ఫైన్ వేసి కట్టేది నువ్వే, గట్టి కూడా నువ్వే టీంలో, మేమైతే కాదు. అడ్రస్ పట్టుకొని ఎత్తుకుంటూ వాళ్ళే వస్తారు. చెప్పాల్సిన పని కూడా లేదు. ఉద్యోగం ఉందనే కానీ మా దగ్గర లక్షలు లేవు. మరి నీకు ఉద్యోగం లేకపోతే నీ దగ్గర లక్షలు ఉన్నాయి. కట్టేది నువ్వే. మీ అందరూ ఏది చూపిస్తాం. పెట్టింది రావాలి కాక టైం అవుతుంది, మళ్ళీ మనం అందరూ ఇబ్బంది పడతాం. ఏందో మనిషి ముందు పెట్టినావు నువ్వే. తెలుసు ముందే. నేను ఒక్కటే బడి చేద్దాం అనుకున్నా కాక. నువ్వు తాగుతావు, నేను తాగుతా, అతను తాగుతా, నాయకుడు ఒక్కలోడ తాగుతా అన్నాడు. ఇర్ఫాన్ తాగాడు, మనోడు తాగాడు. నలుగురే కదా. ఆశన్న ఒక్కలోట తాగి నాకు ఆగడు, నాకు తెలుసు. ఎందుకంటే 2 బాటిల్ తెచ్చిన మీరు తిన్నాక మాకు పెడతారేమో అని ఆయన. అన్నా అన్నా చాప్ ఫ్రై తిన ఒకటి. కొద్దిగా
చాలు. ఓ అన్నం బోల్డ్ ఉంది తినాలా. ఒక్క పొద్దు పెరిగాడు కొనుక్కరావచ్చు. చికెన్ సూప్ అన్న ముక్కలు వద్దు, ముక్కలు ఉన్నాయి వద్దు. సూప్ సూప్ అన్న పెద్ద బాయిలర్ అయితే చాలు. గట్టిగా తినేటోళ్ళం. ఈ చికెన్ కబుద్ది కాదు, ఇది కాదు మనం డైలీ తింటాం కాబట్టి. పెద్ద బాయిలర్ అయితే ఇట్లాంటి చోట్లకి వచ్చిన కాడ వండితే జుట్టు కూడా ఉండాలి, లేకపోతే పెద్ద బాయిలర్ ఉండాలి. మామూలు చికెన్ అసలు వండుకోకూడదు, లేదా నాటు కూడా వండుకోవాలి, గట్టిగా నడుస్తుంది. ఇలాంటి చోట్ల ఈ చికెన్ వండిన అనుకో ఎప్పుడు తినే చికెన్ ఇప్పుడు రెండు చుట్టుకోలు తెచ్చిపోతాము. అది ఇక్కడ దగ్గర పెద్ద బాయిలర్ ఉంది కానీ అలా చేస్తుండే మా సాయిబు గారు అలా తినడా, అలా తిండు ఆయన కోసం కాంప్రమైజ్. తమ్ముడు చేయగ ఆకు తెచ్చుకో. బాబీ బాబీ నువ్వు పిలవద్దే, నువ్వు పిలవద్దు, మేము పిలిచినా వేరే ఉంటుంది కదా. వేసుకోవాలి. నీకు బాగా గాలి ముక్కలు వేస్తాను ఓకేనా, నీకు ముళ్ళు లేకుండా. చేపలు తింటాడు తింటాడు ఎవరు మీ అన్న ఇప్పుడు 10 సార్లు పిలిచిన మేనని, 10 సార్లు ఒక్కసారిగా 2 సార్లు కాదు. నువ్వు పెట్టుకుని తమ్ముడు ఎవరు తింటాడు చెప్పు, ఇది తింటాడు చెప్పు, మనమే తినాలా. మిగిలితే పులుసు మిగిలింది సాయంత్రం బయట పులుసు తినిపోదాం అంతే మరి. వచ్చానా బాబీ ఏం కావాలన్నా మీ మామ కొట్టే పెద్ద బాబీ, ఓ పెద్ద బాబీ చూపి, పెద్ద బాబు ముట్టి చూపిస్తాడు. జరగదు కాక పెద్ద బాబీ అన్నం చాలా వండినాం. భగతలు కూడా వచ్చి సూపర్ ఉండేది. చేపలతో వండినోడు ఏం తినాలి, అవి న్యాచురల్. అవి అదా నువ్వు డాడీకి పని చేయమంటావా? చేతులు ఆగదా నీకు స్పెషల్ గిఫ్ట్ ఫర్ యూ. ఫిష్ చికెన్ తినవు కదా నువ్వు, మరి ఏంటంటే ఫిష్ పులుసు పెట్టలేక మరి పులుసేనా? ఫిష్ ఇగో బిగ్ షాల్వా. అజా రాజా అజా ఒక ముక్కేనా ఫిష్? ఎందుకంటే ఎక్కువైందా వాళ్ళ సార్లు ఇక్కడ సార్లు వాళ్ళు మనకెళ్ళి పూజుగులం. ఇన్ని ముక్కలు ఉన్నా కానీ మరి అది పట్టుకుంటావు ఎందుకు? ఓర్ని బిస్కెట్ ఫిష్ ఫ్రై 3 ఉన్నాయి. అయిపోయినాయి ఇంకేముంది ఏంది ఉన్నాయన్న 4 ముక్కలు ఉన్నాయి నాకు.